చూస్తే జన హోరు చూస్తే నాకు అనిపించింది మనం ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నామా లేదు గెలిచి మనమే అధికార పక్షంలో ఉన్నామా అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. అంత పెద్ద ఎత్తున ఈరోజు విచ్చేసి ఆశీస్సులు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మెడికల్ కళాశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు వాళ్ళందరినీ కూడా పాప పేదలని వైద్య విద్యకు దూరం చేస్తూ పేదలకి కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అందాల్సినటువంటి వైద్యాన్ని దూరం చేసేటువంటి సందర్భంలో దాన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగపతి అయినటువంటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి వీరైనా చొరవ తీసుకుని అన్యాయాన్ని దుర్మార్గాన్ని అడ్డుకోండి అని చెప్పి కోరడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు జనం పుంకాలుగా విచ్చేసి ఈరోజు భారీ స్పందన ఈ కార్యక్రమానికి ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా జనజాతరని తలపిస్తుంది. ఇది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఉండేటువంటి ఆవేశం, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆవేశం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈరోజు వెల్లుబుక్కేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలనతో బేరీజు వేసుకుని ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు పరిపాలన అంతమొందించాలా, ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.